హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. తన ఆలోచనలు అనేవి మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. Four of Cups. ఓకే, ఇక్కడ చూసారు కదా, మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే తన మాయ మాటల్లో పడిపోయి, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి మీ పార్ట్నర్ అయితే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ విధంగా బెండ్ అయి ఉన్నారనమాట. అంటే యాక్షన్ అనేది లేదు. వాళ్ళు ఏదైనా చేయమంటే మీ పార్ట్నర్ ఆ వర్క్ అనేది చేయడం లేదు. అంటే ఈ విధంగా తన దగ్గర బెండ్ అయి ఉండడం. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్, ద లవర్స్. ఓకే, చూసారు కదా, పాస్ట్ లైఫ్లో ఇక్కడ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి. అంటే పాస్ట్లో ఎవరు రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తలుచుకుంటున్నారు కన్ఫామ్గా. మనకైతే చూసారు కదా, కార్డ్స్ ద ఎంపరర్లా బిహేవియర్ చేశారనమాట. అప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించారు ఈ వ్యక్తి. అందుకే ఇప్పుడు తనలో ఎంత బాధ ఉన్నా కూడా బయటికి మాత్రం సైలెంట్గా స్ట్రాంగ్గా కనబడడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీ విషయంలోని ఎంపరర్లా బిహేవియర్ చేశారు. ఇక్కడ ఈ వ్యక్తి కింగ్ అయినప్పటికీ కూడా ప్రజెంట్ వచ్చేసరికి ఎమోషనల్గా ఫీల్ అవుతున్న బయటికి మాత్రం ఈ విధంగానే స్ట్రాంగ్గా అందరికీ కనబడే విధంగా ఉంటున్నారన్నమాట ఈ వ్యక్తి. ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో అయితే అది జరుగుతుంది. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వేర్స్, ద డెవిల్ ఈస్ ఎనర్జీ. చెప్పాను కదా, వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఈ వ్యక్తి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ స్వేర్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది బాగోలేదన్నమాట. సిక్స్ ఆఫ్ స్వేర్స్, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. నైన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్ కార్డ్. మళ్ళీ మనకి అదే వచ్చింది కార్డ్. ద సన్ కార్డ్, క్వీన్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ స్వేర్స్. చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, టూ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద స్టార్ కార్డ్. ఓకే, ఇక్కడ మనకైతే పాస్ట్లో మీ పార్ట్నర్ అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తుంది కన్ఫామ్గా. మీ పర్సన్ బిహేవియర్ అనేది చాలా బ్యాడ్ బిహేవియర్ అనమాట పాస్ట్లోని.
అంటే మీతో రిలేషన్లో ఉంటూ వేరే వాళ్ళతో కూడా రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం. మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. వీళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వీళ్ళ బిహేవియర్ అనేది ఈ విధంగానే ఉంటుందన్నమాట. పాస్ట్‌లో మీ పార్ట్నర్ కూడా సేమ్ ఇటువంటి బిహేవియర్ అనేది చేశారు. ఈ వ్యక్తి ఎవరినైనా కూడా తన రిలేషన్‌లో బందీ అయ్యే విధంగా చాలా ఈజీగా చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అంటే తిను తలుచుకుంటే ఎవరినైనా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా తిన రిలేషన్‌లో బందీ చేసుకోగలిగే వ్యక్తి ఈ వ్యక్తి. ఆ విధంగానే ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే తన రిలేషన్‌లో బందీ చేసుకున్నారనమాట. ఇక్కడ మీరైతే నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఎవరికైనా కూడా కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీరు చాలా ఓవర్‌గా థింక్ చేసే వ్యక్తి అనమాట మీరు. కింగ్ ఆఫ్ స్వేర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీరు కూడా అంతకు మించి స్ట్రాంగ్ పర్సన్ అనమాట. మీరు అంత స్ట్రాంగ్గా ఆలోచించే వ్యక్తి. ఏదైనా కూడా మీరు ఆర్గ్యుమెంట్ చేసినా ఏదైనా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ప్రతి చిన్ని విషయానికి కూడా మీరు ఎదుటి వాళ్ళని పొజిషన్లో ఉండే వ్యక్తి మీరు. అంటే ఏదైనా కూడా మీరు ప్రశ్నిస్తారనమాట. భయపడే వ్యక్తిత్వం మీదైతే కాదు. మీ వరకు వస్తే ఎవరినైనా కూడా మీరు ఎదిరించగలిగే క్యాపబిలిటీ అనేది మీకైతే ఉందన్నమాట. మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు. అంటే మీ పర్సన్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్ కదా, అయినప్పటికీ ఇక్కడ ఈ వ్యక్తి అయితే మామూలుగా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే ఇక్కడ ఎవరితోటైనా కూడా ఈ వ్యక్తి డిస్కషన్స్ చేయడం కానీ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అంటే తన్ని కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కోసం తనది తప్పు అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులతో వాదనలు చేసే వ్యక్తి అనమాట మీ పార్ట్నర్ అయితే. అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తి దగ్గర మీరు కూడా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉండే వ్యక్తి అనమాట మీరు. అంటే ఇక్కడ మీరు అంత ఈజీగా ఎవరికి కూడా కమిట్మెంట్ అనేది ఇచ్చే వ్యక్తి కాదు. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అంటే. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన డెవిలిస్ బిహేవియర్ ఏదైతే ఉందో అది దాచిపెట్టి బయటికి మాత్రం మీ విధంగానే బిహేవియర్ చేసే వ్యక్తి. అంటే స్ట్రాంగ్ పర్సన్ అనే విధంగా మీకైతే కనిపించారనమాట. అంటే మీరు ఈ వ్యక్తి ఏ విధంగా ఉంటే మీకు నచ్చుతారో ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మీకు కనిపించారనమాట. అంటే తన లోపల ఉన్న అసలైన బిహేవియర్ ఏదైతే ఉందో అది దాచిపెట్టి బయటికి ఈ విధంగా బిహేవియర్ చేశారు. బట్ మీరు అదంతా కూడా నిజం అని అనుకుని అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులు అన్నమాట. అబద్ధాలు అనేవి చెప్పే వ్యక్తులు కాదు. అలాగే ఇక్కడ మీరు ఎవరికైనా కమిట్మెంట్ అనేది ఇస్తే కనుక మీరు వాళ్ళకి కమిట్ అయి ఉంటారనమాట. రిలేషన్స్ అనేవి మీరు మారుస్తూ ఉండే వ్యక్తి అయితే కాదనమాట. ఒకరికి కమిట్ అయితే మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతోటే మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళతోటే మీ ఫ్యామిలీ అనేది ఉండాలి. ఇక్కడ కిడ్స్ ఇలా మీరైతే ఊహించుకుంటారనమాట. ఇక్కడ మీరు కమిట్మెంట్ ఇస్తే మీరు ఒక స్టెప్ అనేది బ్యాక్ వెయ్యరు. ఇంకా వాళ్ళ గురించి మీరు ఎదురు చూస్తారనమాట. అంత ప్రయారిటీ ఇస్తారు మీరు కమిట్మెంట్కి. అలాంటి వ్యక్తి అనమాట మీరు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరైతే తన బిహేవియర్ ఏంటనేది తెలియక మీరు కమిట్మెంట్ అనేది ఈ వ్యక్తికి అయితే ఇచ్చారు. మీరు స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చారో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఈ విధంగా ఎమోషనల్ పర్సన్గా మారిపోయారనమాట. ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎవరినైనా కూడా ఎదిరించే శక్తి ఉన్న మీరు మీ వరకు వచ్చేసరికి ఇలా ఎమోషనల్గా ఈ వ్యక్తి దగ్గర బెండ్ అయిపోయారనమాట. పాస్ట్లోని మీ పార్ట్నర్ తన మాయలో
తన రిలేషన్లో బంధించుకుని మిమ్మల్ని ఈ విధంగా ఎమోషనల్ పర్సన్గా తయారు చేశారు. అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఎమోషనల్ పరంగా అలా తయారు చేశారు ఈ వ్యక్తి మిమ్మల్ని పాస్ట్లోని. ఈ వ్యక్తి వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీతో ఉండగా కూడా వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మీకు తెలిసే విధంగానే ఈ వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ మీకు తెలిసే విధంగానే ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారనమాట. అంటే మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొన్ని మంత్స్ తర్వాత లేదంటే ఇయర్స్ తర్వాత ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటి అనేది బయటికి తెలిసేలాగా స్టార్ట్ చేశారనమాట. అంటే మీకు అర్థమైపోయింది ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేసే వ్యక్తి, పైకి ఏ విధంగా కనిపించారో అలాంటి వ్యక్తి అయితే కాదు, ఎవరికి కూడా ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇవ్వరు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే, వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. అంటే ఈ వ్యక్తికి ఫిజికల్ అట్రాక్షన్ తప్ప జెన్యూన్ లవ్ అనేది లేదు. ద లవర్స్ కార్డ్ అనే విషయం అయితే మీకు అర్థమైందనమాట. పాస్ట్లోని చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు. అంటే ఎవరిని పట్టించుకోలేని మీరు ఈ వ్యక్తి విషయంలో మీరైతే పూర్తిగా బెండ్ అయిపోయారనమాట. ఎమోషనల్ పర్సన్గా మారిపోయారనమాట. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేనంత బాధ అనేది మీరు ఫేస్ చేశారు పాస్ట్లోని. అయినా కూడా మీరు ఈ రిలేషన్ నుంచి బయటికి రావడం మీకు ఇష్టం లేక, అంటే మీ పార్ట్నర్ని మీరు వదిలిపెట్టి ఉండడం ఇష్టం లేక, ఎందుకంటే మీరు కమిట్మెంట్ ఎవరికైనా ఇస్తే వాళ్ళతోటే మీ లైఫ్ అనేది మీరు అనుకుంటారనమాట. లైఫ్ లాంగ్ వాళ్ళే మీ ప్రపంచం, వాళ్ళే మీకు అన్నీ అని మీరైతే నమ్ముతారనమాట. దానివల్ల మీరు ఈ వ్యక్తి వల్ల మీకు ఎన్ని బాధలు ఉన్నా, అంటే మీరు ఈ వ్యక్తి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ద డెవిల్స్, వాటి వల్ల మీరు ఎంత బాధపడుతున్నా, అంటే చాలా ఓవర్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల. అంటే మీ లవ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక రకంగా బిహేవియర్ చేశారు, తర్వాత అంటే ఈ వ్యక్తి ఏంటి అనేది మీకు అర్థమైందనమాట. తర్వాత కొన్ని రోజులు అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ తర్వాత, కానీ ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా కూడా ఇక్కడ మీరు కమిట్ అయిపోయి ఉన్నారు, ఈ వ్యక్తికి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. దానివల్ల ఈ మార్గంలో మీరు నడవలేరు, ఈ వ్యక్తితో మీరు నడవలేరు చివరి వరకు కూడా. ఈ వ్యక్తితో చివరి వరకు మీరు నడిస్తే కనుక, అంటే మీ లైఫ్లో మీకు అడుగు అడుగునా కూడా బాధలే, మీరు ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచిస్తూ బాధపడుతూనే ఉండాలి అని మీరు తెలుసుకున్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోయారనమాట. అంటే ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్ని ఎంత ఎమోషనల్ పర్సన్గా మార్చేశారో ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని ఈ విధంగా తన బందీలో బంధించేసి తన గురించే మీరు 24/7 ఆలోచించే విధంగా ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అంటే తను చేసే మోసం ఏదైతే ఉందో, తను చేసే ఈ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు, లేదా అంటే ఈ వ్యక్తి ప్రతి చిన్న విషయానికి మీకు అబద్ధాలు చెప్తూనే ఉండేవారనమాట. మీరు ఏది అడిగినా ఈ వ్యక్తి నుంచి వచ్చేది అబద్ధం. అంటే ప్రతి విషయాన్ని కూడా ఈ వ్యక్తి కప్పిపుచ్చుకోవడానికి, మీకు దొరకకుండా ఉండడానికి ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్తూ ఉండేవారనమాట. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి రిలేషన్లో బందీ అయిపోయారని చెప్పి. బట్ మీరు ఈ వ్యక్తి చేస్తున్న ఈ పనులకి, మీతో చెప్తున్న అబద్ధాలకి, తన బిహేవియర్కి, వీటిలన్నిటికీ కూడా మీకు అర్థం కాలేదనమాట. మీ బ్రెయిన్ అనేది కూడా పని చేయలేదు, అంత ఓవర్గా మీరైతే థింక్ చేశారనమాట ఈ వ్యక్తి గురించి. అంటే మీకు తెలుసు ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తే అది మీకు బాధను తప్ప ఇంకేమీ కూడా మిగల్చదు. ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఇంకా ఆలోచిస్తే
అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఇలా మీకు తెలిసినా కూడా మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి రిలేషన్ నుంచి బయటికి రాలేను అన్నంతగా అయితే మీరు ఈ వ్యక్తికి కనెక్ట్ అయిపోయారనమాట. ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో, అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకుని మీ నుంచి ఈ వ్యక్తి వాకౌట్ అయిపోయారో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలేసి మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే తన లైఫ్ కోసం అయితే వెళ్ళిపోయారు కదా. బట్ మీరేంటంటే తర్వాత మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం, అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుని మీకు మీరే స్ట్రాంగ్గా అయ్యి, ఇక్కడ చూసారు కదా పాస్ట్లో మీరు ఆల్రెడీ స్ట్రాంగ్, బట్ ఇప్పుడు కూడా మీరు అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగి స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట. అలాగే ఇక్కడ మీరు మీ లైఫ్లో ద సన్ కార్డ్, అంటే చాలా పాజిటివ్గా చాలా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అనేది ప్రజెంట్ అయితే మీరు లీడ్ చేస్తున్నారనమాట. అంటే మీ లైఫ్లో ఏవైతే జరిగాయో అవన్నిటినీ కూడా పూర్తిగా ఎండ్ చేయకపోయినా, అంటే మీ పార్ట్నర్ ఆలోచనలు మీకు ఉన్నా కూడా మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ లైఫ్ అనేది ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి, మీ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేసి మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ చేసుకున్నారనమాట. అంటే మీకు ఏదైతే విస్ఫుల్మెంట్ ఉందో వాటిలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు ప్రజెంట్ అయితే మీ లైఫ్లో మీరు. అలాగే ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ పరంగా కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట. చాలా వరకు కొంతమంది అయితే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరైతే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అలాగే కొంతమంది ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీరు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే మీ ఫ్యామిలీతో మీరైతే హ్యాపీగా ఈ విధంగా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది గడుపుతున్నారనమాట. బట్ ఈ వ్యక్తి ద డెవిలిస్ ఎనర్జీ కదా, అంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా ఈ విధంగా మారబోతుందనమాట. అంటే ఇక్కడ తను మేనిఫెస్ట్ చేసుకునే స్టేజ్కి అయితే వచ్చేస్తారు. అంటే తన లైఫ్ అనేది తన చేతుల్లో ఉండదనమాట. తను ఏ విధంగా కూడా తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా. బట్ ఇక్కడ ఉన్నా కూడా ఈ వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా అయితే ఫీల్ అవ్వట్లేదు అనమాట. అలాగే 10 ఆఫ్ వ్యాండ్స్, అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మనకి. 2 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. తన సిచ్యువేషన్ అనేది ఏమీ బాగలేదు. ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నా కూడా మీ పార్ట్నర్ భరించలేని బాధ అనేది ఏదో ఫేస్ చేస్తున్నారనమాట. చూసారు కదా, తన లైఫ్లో అయితే హ్యాపీనెస్ అనేది లేదు. తన లైఫ్లో ఈ పర్సన్ ఉన్నా కూడా, ఈ వ్యక్తి ఉన్నా కూడా, అంటే ఈ బాధ అనేది నేను భరించలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నేను బయటకు వెళ్ళిపోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారనమాట. బయటికి ఏ విధంగా వెళ్ళిపోవాలి ఈ రిలేషన్ నుంచి అని చెప్పి ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి స్లో మూమెంట్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్, అంటే ఇక్కడ ఈ వ్యక్తి మనీ పరంగా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా డిపెండ్ అయి ఉన్నట్టయితే కనిపిస్తుంది. అంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తికి మనీ పరంగా కొంతవరకు అయితే ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే తన అవసరాలు అనేవి మీరు కొంతవరకు మీరు తీరుస్తూ వచ్చారు. తనకి ఏదైతే కావాలి అంటే అవన్నీ కూడా మీరు ఇస్తూనే వచ్చారు. బట్ ఈ వ్యక్తి అయితే అది తెలుసుకోలేకపోయారనమాట. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో మీకు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తిని హ్యాపీగా ఉంచడం కోసం మీరైతే ఈ వ్యక్తికి కావాల్సినవన్నీ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తూనే వచ్చేవారు పాస్ట్లోని. ఇప్పుడు అవే తలుచుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. అవన్నీ కూడా తలుచుకుంటూ తను చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి అయితే భరించలేని బాధ అనేది ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గర
మనీ ఉంది, బట్ హ్యాపీనెస్ లేదు మీ పార్ట్నర్కి. ఎందుకంటే తనతో ఇక్కడ ఎమోషనల్గా బాండింగ్ అనేది బాగోలేదనమాట. ఇద్దరి మధ్యన కూడా కెమిస్ట్రీ అనేది సెట్ అవ్వట్లేదు. మీరు మీ పర్సన్ని చాలా జెన్యున్గా అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు మీ పర్సన్ విషయంలో. మీరు ఈ వ్యక్తి ఏ విధంగా మిమ్మల్ని ఇష్టపడ్డా అంటే ఇక్కడ మీ పర్సనాలిటీని చూసి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడ్డా, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు చూడడానికి అని చెప్పి మిమ్మల్ని ఇష్టపడ్డా కూడా పాస్ట్లో అంటే అట్రాక్షన్ కదా మీ పార్ట్నర్ది. బట్ మీరు మీ పర్సన్కి జెన్యున్ లవ్ అనేది ఇస్తూనే ఉండేవారు అనమాట. ఆ లవ్ అనేది చూపిస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో తను ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. మీతో తనకి రిలేషన్ పరంగా కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది బాగుంటుంది అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్తో ఉన్నారు కానీ తను ఏవి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఎమోషనల్గా. ఎందుకంటే తను ఎంతమందితో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినా కూడా పాస్ట్లో నుంచి ఇప్పటి వరకు కూడా తను మీ దగ్గర ఏ విధంగా అయితే హ్యాపీనెస్ అనేది పొందారో, ఏ విధంగా అయితే తను ఫుల్ఫిల్ చేసుకున్నారో, తన ఎమోషన్స్ అన్నిటినీ, తన ఫీలింగ్స్ అన్నిటినీ ఏ విధంగా అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారో, మీతో ఉన్న రిలేషన్ అనేది ఈ వ్యక్తికి బాగా నచ్చిందనమాట. అంటే మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ అనేది ఈ వ్యక్తికి బాగా నచ్చింది. బట్ ఎవరిలోని కూడా ఈ వ్యక్తికి అలాంటి కెమిస్ట్రీ అనేది కనిపించలేదనమాట. ఈ వ్యక్తికి సెట్ అయ్యే విధంగా ఎవరు కూడా లేరు. మీరు మాత్రమే ఈ వ్యక్తికి నచ్చినట్టు ఉండగలుగుతారు. మీరు మాత్రమే ఎమోషనల్గా ఈ వ్యక్తికి కనెక్ట్ అయి ఉన్నారు అనేది, మీతో మాత్రమే ఈ వ్యక్తి ఎమోషనల్గా హ్యాపీనెస్ అనేది పొందగలుగుతారు అనేది ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకున్నారనమాట. అంటే ఎవరితో ఉన్నా తనకి వాళ్ళపై ఎటువంటి ఫీలింగ్స్ అనేవి కలగలేదు. మీతో కలిగిన ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద కూడా కలగలేదనమాట ఈ వ్యక్తికి. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు చాలా అట్రాక్షన్గా కనిపిస్తున్నారనమాట. తన కంటికి మీరు పాస్ట్లో కన్నా ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. ఎందుకంటే మీరు ఎమోషనల్గా బాధపడుతూ మీ లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి ఉండకుండా మీరు మీ గురించి మీరు కేర్ తీసుకుని మీరు ఇంకా అందంగా కనిపించడం, మీ గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవడం, అంటే మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవడం ఎప్పుడైతే చేశారో మీ పార్ట్నర్కి మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారనమాట. మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడం తనకి చాలా బర్డన్గా అనిపిస్తుంది. ఎందుకంటే తన లైఫ్లో మీలాంటి వ్యక్తి ఎవరు కూడా లేరనమాట. ఎవరు కూడా కనిపించరు కూడా ఈ వ్యక్తికి. మీతో అంత బాగా ఈ వ్యక్తి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారనమాట. ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా బాగుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండేది మా ఇద్దరి మధ్యన అనేది ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీకు సంబంధించి అంటే మీ ఇద్దరు కూడా కలిసి తీసుకున్న పిక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూస్తూ పాస్ట్ లైఫ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన కెరియర్ ఎలా ఉన్నా బాగున్నా బాగోకపోయినా కూడా ఇక్కడ ఎమోషనల్గా అయితే ఈ వ్యక్తి అయితే అసలు బాగోలేదనమాట. హ్యాపీనెస్ అనేది లేదు. ఇక్కడ మీ దగ్గరికి రావడానికి ఈ వ్యక్తి అయితే ఆ టైం అనేది చూసుకుంటున్నారనమాట. పాస్ట్లో మీరిద్దరు కూడా ఏ విధంగా ఇక్కడ టైం అనేది స్పెండ్ చేసేవారు ఆ టైం అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నారు. అంటే ఈ టైంలో నేను నా పర్సన్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, మేమిద్దరం కూడా ఈ విధంగా మా ఫీలింగ్స్ని షేర్ చేసుకునేవాళ్ళం. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆ టైమ్స్ని గుర్తు చేసుకోవడం వాటి గురించి
ఆలోచించడం, ఫీల్ అవ్వడం ఇవన్నీ చేస్తున్నారనమాట. ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి. 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుని మీ రిలేషన్లోకి రావాలి, సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది. మీ రిలేషన్లోని యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక రకంగా గెలుచుకోవాలి, మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఎక్కువగా అదే ఆలోచిస్తున్నారనమాట. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని బందీ చేశారు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి మీ ఆలోచనలో బందీ అయిపోయారనమాట ప్రజెంట్ అయితే. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీపై చాలా అట్రాక్షన్గా ఉంది, ఎప్పుడు మీ దగ్గరికి రావాలి, ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు బాగా నచ్చుతారు. ఇక్కడ మీరు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటారు, మీ పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతాయి అనమాట. దానివల్ల ఇప్పుడు ఇంకా మీరు ఎప్పుడైతే అట్రాక్షన్గా ఈ వ్యక్తికి కనిపించడం స్టార్ట్ చేశారో, అంటే స్ట్రాంగ్ పర్సన్లో, అంటే పాస్ట్లో ఈ వ్యక్తికి స్టార్టింగ్లో ఏ విధంగా ఉన్నారో అంతకు మించి మీరు ఇప్పుడైతే కనిపిస్తున్నారు కదా. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి తను కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్టింగ్ చేయాలి, మిమ్మల్ని గెలుచుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు. మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకుంటే తను చాలా అన్లక్కీ పర్సన్. మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఎవరు ఉండరు, ఎవరు దొరకరు కూడా ఫ్యూచర్లో కూడా అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట. అనుకుని ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. అంటే ఏదో ఒక రకంగా మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసుకోవాలి, మీ రిలేషన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవాలి. ఇక్కడ ఎమోషనల్గా ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీతో ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఒక స్టెప్ అనేది తీసుకుని యాక్షన్ తీసుకుని మిమ్మల్ని గెలుచుకోవడానికి, మిమ్మల్ని తన సొంతం చేసుకోవడానికి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారనమాట ఇప్పటి నుంచి కూడా. అంటే మిమ్మల్ని స్పే చేయడం, ఇక్కడ ఫేక్ అకౌంట్స్ నుంచి మీకు మెసేజెస్ చేయడం, చుట్టూ తిరగడం, అంటే మీకు కనిపించకుండా మీ వెనకతల ఫాలో అవ్వడం, మీకు ఈ వ్యక్తి ఏ విధంగా చేస్తే ఇష్టపడతారో ఆ విధంగా ఇక్కడ నుంచి చేయడానికి ట్రై చేయడం, అది మళ్ళీ మీరు తెలుసుకునేలాగా చేయడం ఈ వ్యక్తి. ఇవన్నీ కూడా చేస్తారనమాట. అంటే మీకు నచ్చినట్టు మీరు ఇష్టపడే విధంగా ఈ వ్యక్తి అయితే మళ్ళీ మారి మీ ఎదుటికైతే రాబోతున్నారు. మిమ్మల్ని గెలుచుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇప్పటి నుంచి మీ పార్ట్నర్ మీకు ఎక్కడికి వెళ్తే అక్కడికి కనిపిస్తూనే ఉంటారనమాట. మిమ్మల్ని ఫాలో అవుతూ మీ చుట్టూ తిరుగుతూ, మీకు తను ఏది చేస్తే నచ్చుతుందో ఆ విధంగా చేస్తూ, తను ఎలా కనబడితే మీకు నచ్చుతుందో ఆ విధంగా మీకు కనిపిస్తూ, మిమ్మల్ని ఏదో ఒక రకంగా తను అట్రాక్ట్ చేయడం, మిమ్మల్ని మళ్ళీ తన వైపుకి వెళ్ళేలాగా ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతే తన లైఫ్లో ఏది మిస్ అయ్యారో అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకున్నారు. అందుకే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని గెలుచుకోవడానికి మీ దగ్గరికి అయితే రాబోతున్నారనమాట. తను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తారు. మీ దగ్గరికి వచ్చి వ్యక్తి అయితే చాలా బుద్ధిమంతుల్లాగా కనిపిస్తారనమాట. ప్రజెంట్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తులు చాలా ఎమోషనల్గా కనపడతారు మీకు. ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళడం కానీ, అంటే మీ ఎదురుగుంటా ఈ వ్యక్తులు భక్తి ఉన్న వాళ్ళలాగా, దైవ భక్తి ఉన్న వాళ్ళలాగా టెంపుల్స్కి వెళ్ళడం, మంచి పనులు చేయడం, అది కూడా మీకు కనిపించేలాగా ఇవన్నీ కూడా చేస్తారనమాట ఇప్పటి నుంచి ఈ వ్యక్తి అయితే. అలాగే యూనివర్స్ని అడగొచ్చు, ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తేనే అనేది యూనివర్స్ని అడగొచ్చు.
యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు, మీరు యాక్సెప్ట్ చేయొచ్చా వద్దా అని చెప్పి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా వస్తారనమాట. ఇప్పుడు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరే తన ప్రపంచం, మీరే తనకి ప్రయారిటీ, మీరే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి ఈ విధంగా వచ్చి ప్రపోజల్ అనేది చేస్తారనమాట. చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. మీకు మ్యారేజ్ కమిట్మెంట్, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీకు రిలేషన్ పరంగా స్టెబిలిటీ అనేది ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. చూసారు కదా, బెండ్ అయిపోయి పూర్తిగా ఎమోషనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ తను చేసిన దానికి అపాలజీ చెప్పి మీ దగ్గరికి అయితే వస్తారు. మనకు అన్నీ కూడా కప్స్ ఎనర్జీ చెప్పాను కదా, నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ తను ఎమోషనల్గా ఇక్కడ తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోబోతున్నారు అనమాట ఈ వ్యక్తి. అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి మనకి. నా లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా ఎమోషనల్గా నీ గురించి నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి మీతో షేర్ చేసుకోబోతున్నారు అనమాట ఈ వ్యక్తి. ఎస్, 3 ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్ అనేది ఈ వ్యక్తి అయితే చేసి మీతో సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవడానికి రెడీగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. బట్ యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు, కానీ మీరు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా. ఓకే, మీరు తను వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి ఇక్కడ మీకు ప్రపోజల్ చేసి ఇవన్నీ చెప్పినా కూడా మీరు అంటే మళ్ళీ మన రిలేషన్ అనేది స్టార్ట్ చేద్దాం, న్యూ బిగినింగ్ చేద్దాం, ఇద్దరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు తను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నాను అని చెప్పినా కూడా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంచండి. ప్రజెంట్ అయితే మీరు స్టక్ చేయండి, దాన్ని అక్కడితో ఆపండి. ఆ వ్యక్తిని కొన్నాళ్ళ వరకు వెయిటింగ్ చేయించండి. టైం అనేది తీసుకోండి. మీరు ఎమోషనల్గా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలను ఈ వ్యక్తి వల్ల. తనలో చేంజెస్ అనేవి వచ్చాయి అని చెప్పి మీరు నమ్మితే కనుక, అంటే ఇక్కడ పాస్ట్లో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా, ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మీరు ఈ వ్యక్తి వల్ల చాలా నిద్ర లేని రాత్రులనే గడిపారు కదా, మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మీరు చాలా మేనిఫెస్ట్ చేసుకున్నారు ఇక్కడ, అందుకే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు. బట్ మీరైతే ఈ వ్యక్తిని వెయిటింగ్ చేయించండి. చాలా బాధపడ్డారు ఈ వ్యక్తి వల్ల. మీరు వెంటనే మీరు యాక్సెప్ట్ చేయొద్దు, టైం తీసుకోండి. టైం తీసుకుని అప్పుడు ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎటువంటి కన్ఫ్యూజనెస్ అనేది కూడా మీకు లేకుండా మీరు స్ట్రాంగ్ డిసిషన్ అనేది తీసుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరు బెండ్ అయిపోవద్దు, మళ్ళీ బందీ అయిపోవద్దు. ఎమోషనల్గా మళ్ళీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండి మీరైతే నిర్ణయం అనేది తీసుకుని అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. అంటే యూనివర్స్ అయితే చాలా టైం అనేది తీసుకోమంటున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. అంటే మీరు పాస్ట్లో ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ కూడా ఒకసారి మీరు తలుచుకోండి. ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళకుండా, ఈ వ్యక్తి బందీలో ఉండకుండా, అంటే ఈ వ్యక్తి ఏది చెప్తే అదే మీరు నమ్మకుండా ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండగలిగినప్పుడు మీరు ఈ రిలేషన్ విషయంలో మీరు యాక్షన్ అనేది తీసుకోండి అని యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అనేది ఇచ్చారనమాట. చాలా పాజిటివ్గా ఇచ్చారు మీకు. బట్ కొన్ని విషయాలు కూడా మీకు గైడెన్స్ చేశారనమాట, సజెషన్స్ అనేవి ఇచ్చారు మీకు. అవన్నీ కూడా అయిన తర్వాతే మీరు యాక్సెప్ట్ చేయండి ఈ వ్యక్తిని అని చెప్పి. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకుని ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకొని మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ రీడింగ్ ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.